కరప గ్రామం చిరంజీవి కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు ప్రకటించినప్పటికీ కిట్స్ పంపిణీ కార్యక్రమం స్టూడెంట్స్ కు తీసుకువచ్చినందుకు విద్యార్థులకు క్షమాపణలు తెలిపారు. ఎమ్మెల్యే పంతం నానాజీ కరప మండలంలోని 67 స్కూళ్లకు సంబంధించి 5102 మంది విద్యార్థులకు ₹1,30,00,000 విలువ చేసే కిట్లను ఆయన పంపిణీ చేశారు. దయచేసి నేను ప్రసాదం పిల్లల్ని వర్షం ఆటల్లో కొంచెం ఆ నెలకి ఎన్ని ఆటలు ఏర్పాటు చేసి మీరు దాన్ని తీసుకొని పిల్లలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కడప మండలం ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ హబ్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. వేదనుడి కడప హై స్కూల్, వేలంగ హై స్కూల్, చిన్నప్పటి నుంచి నాకు పెద్దపడి స్కూల్ బాగా ప్రింట్ అయిపోయినా ఆ స్కూల్స్ తర్వాత 2 సార్లు కలుపుకుంటే ఆ స్కూల్స్లో ర్యాంకింగ్ కూడా బాగా ఉంది, ఫ్యాకల్టీ కూడా బాగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది నేను గమనిస్తే చాలా చోట్ల ఫ్యాకల్టీ మిస్ అవుతున్నాం. అది మీరు మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఒకసారి పెడుతున్నామని రివ్యూలో చేస్తాం. ఎందుకంటే మన ఆరోగ్యం నిలబెట్టుకోవాలంటే ఇవాళ పొలంలో మనం బాగుండాలి. వైద్యుల్ని కొన్ని వ్యాయామం అనేది చాలా చిన్నప్పుడు అంతా వ్యాయామం చేసేది కాబట్టి ఎంతకాలం ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి అలా తిరుగుతూ ఉంటే అప్పుడు చేసే అది ఉన్న స్కూల్లో కనీసం అది రిపీట్ పెట్టుకుని అది చేసుకోవచ్చుగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నారు. 50 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల సంఖ్య 5, ఉన్నత పాఠశాలల సంఖ్య 10, కాలేజీ సంఖ్య 2, మొత్తం పాఠశాల సంఖ్య 67. ఈ మండలానికి 67 ఖచ్చితంగా సరిపోతాయి. దానికి స్ట్రెంత్ ఎలా ఉన్నది నాకు చెప్పండి. మనం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 60% మోడీ గారు ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ కిట్లు పంపించారు.